కపిల్ చిట్స్ స్మాల్ సేవింగ్ గ్రో బిగ్ త్రూ కపిల్ చిట్స్ డైలీ చిట్ యాక్షన్స్ ఇవి మండే టు ఫ్రైడే 5 days. ఫస్ట్ చూడండి 15 lakhs పీరియడ్ వీక్స్ 60 weeks అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. డైలీ చిట్ ఇన్స్టాల్మెంట్ మినిమం 3750, మ్యాక్సిమం వచ్చేసి 5000 ఉంటుంది 15 లక్షల చిట్టికి. డైలీ చిట్ ఇన్స్టాల్మెంట్ ఇది డైలీ పే చేయాలి. ఒకవేళ మనం తీసుకోవడానికి మాత్రము చూడండి 15 లక్షల చిట్టి స్టార్టింగ్ కనుక మీరు తీసుకుంటే 10,50,000 వస్తుంది. అదే మ్యాక్సిమం లాస్ట్కి తీసుకుంటే మీకు 14,25,000 వస్తుంది. డిస్కౌంట్ వచ్చేసి 30% ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 12 lakhs చూద్దాము. 60 పీరియడ్ వీక్స్ అవి. పీరియడ్ డేస్ వచ్చేసి 300, మినిమం వచ్చేసి 3,000 ఉంటుంది, మ్యాక్సిమం 4,000 ఉంటుంది. అంటే ఇది డైలీ మీరు కట్టాల్సింది డైలీ. అంటే 3,000 నుంచి స్టార్ట్ అయ్యి 4,000 వరకు ఎండ్ అవుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే ఇది మ్యాక్సిమం వచ్చేసి 11,40,000 ఉంటుంది, మినిమం వచ్చేసి 8,40,000 ఉంటుంది. స్టార్టింగ్ తీసుకుంటే 8,40,000 వస్తుంది, లాస్ట్ తీసుకుంటే 11,40,000 వస్తుంది. మధ్యలో అంటే మీకు వీక్స్ పెరిగిన కొద్దీ మీకు అమౌంట్ పెరుగుతుంటుంది అనమాట. 8,40,000 నుంచి వీక్స్ పెరుగుతుంటుంది కదా. ఇప్పుడు సపోజు 2 weeks తర్వాత తీసుకున్నారనుకోండి 9 లక్షలు రావచ్చు అట్లా. నెక్స్ట్ 9 lakhs 60 weeks 300 days. ఇది వచ్చేసి మినిమం వచ్చేసి 2,250 మినిమం పే చేయాల్సింది. లాస్ట్కి వచ్చేసి 3,000 వస్తుంది. అంటే ఫైనల్గా ఆ చిట్టి అయిపోతుంది అన్న టైంలో పెరుగుతుంటుంది అనమాట. 2,250 నుంచి పెరుగుకుంటే మనకు 3,000 ఎండింగ్లో వస్తుంది. ఇది మీరు తీసుకోవాలనుకుంటే 6,30,000 స్టార్టింగ్ వస్తుంది. రాను లాస్ట్కి 8,55,000 లాస్ట్, 8,55,000 లాస్ట్. మీరు చిట్టి 9 లక్షల చిట్టి కదా, 8,55,000 అంటే 45,000 ఎక్కడ పోతున్నాయని మీరు అడగవచ్చు. 45,000 అనేది అది ఇప్పుడు వీళ్ళది ఉంటుంది కదా చిట్ ఫండ్ వాళ్ళ కమిషన్, అవన్నీ అందులోనే వెళ్ళిపోతాయి. ఇంకోటి నెక్స్ట్ 6 లక్షలు 6 lakhs సేమ్ 60 weeks 300 days 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది, 2,000 లాస్ట్కి. 4,20,000 ఇది మీరు తీసుకుంటే 4,20,000 వస్తుంది స్టార్టింగ్లో. ఎండింగ్లో అయితే 5,70,000 వస్తుంది. ఇది బెస్ట్. మీకు 30,000 మాత్రమే కట్ అవుతుంది ఇక్కడ లాస్ట్ వరకు అయితే. 300 days అంటే మీకు కనీసం సో నెక్స్ట్ 3 lakhs చూద్దాము. 3 lakhs కూడా సేమ్ 60 weeks 300 days. ఇది స్టార్టింగ్ వచ్చేసి మీకు 750 నుంచి స్టార్ట్ అయ్యి 1,000 రూపీస్ ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటే 2,10,000 స్టార్టింగ్ వస్తుంది, 2,85,000 ఎండింగ్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్లాన్ 10 lakhs పీరియడ్ వీక్స్ వచ్చేసి 40 weeks. ఇది 200 days ఉంటుంది. ఇది మీరు పే చేసేది వచ్చేసి స్టార్టింగ్ 3,750 రూపాయలు ఉంటుంది, ఎండింగ్లో 5,000 వస్తుంది. అంటే 3,750 నుంచి స్టార్ట్ అయ్యి క్రమంగా పెరుగుతుంటూ 50-100 రూపాయలు పెరుగుతూ మీకు 5,000 కాడ స్టాప్ అయిపోతుంది. ఇది కనుక మీరు తీసుకోవాలనుకుంటే 7 లక్షలు వస్తుంది స్టార్టింగ్లో. మీకు పీరియడ్ వీక్స్ పెరిగిన కొద్దీ ఈ అమౌంట్ కూడా పెంచుతుంటారు. సో 7 లక్షల నుంచి మీకు 9,50,000 వరకు లాస్ట్కి రావచ్చు. షూరిటీ మాత్రం 100% ఉంటుంది. 2 గవర్నమెంట్ షూరిటీ, 1 ప్రైవేట్ షూరిటీ. లేదు అనుకుంటే 2 ప్రైవేట్ అయినా పర్వాలేదు, కంపల్సరీ అవసరము. షూరిటీకి ఏమేమి కావాలి, షూరిటీ పర్సన్ దగ్గర ఏమేమి తీసుకుంటారు
అప్లికెంట్ దగ్గర అంటే చిట్టి మీరు వేస్తారు కాబట్టి మీ దగ్గర ఏమేమి తీసుకుంటారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ. మీకు ఫర్దర్గా మీరు చిట్టి వేయాలనుకున్నా లేపాలనుకున్నా ఏమేమి కావాలి, వాళ్ళకి షూరిటీ పెట్టే వాళ్ళకి ఏమేమి చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏమేమి రెడీ పెట్టుకోమని చెప్పాలి డాక్యుమెంట్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చెప్తాను చూడండి. నెక్స్ట్ 8 lakhs 40 weeks 200 days. స్టార్టింగ్ 3,000 నుంచి 4,000 ఉంటుంది ఈఎంఐ కట్టాల్సింది ఫర్ డే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు మాట్లాడేది, ఈ వీడియోలో మాట్లాడేది మొత్తం ఫర్ డే ఇన్స్టాల్మెంట్. ఇవన్నీ 4,000 నుంచి 4,000 లాస్ట్కి వస్తుంది. సో మీరు చిట్టి లేపాలనుకుంటే 5,60,000 నుంచి 7,60,000 వరకు మీరు ఇది తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్ కనుక తీసుకుంటే 5,60,000 వస్తుంది, ఎండింగ్లో 7,60,000 వస్తుంది. నెక్స్ట్ 6 lakhs, ఇది 40 weeks 200 days 2,250 రూపీస్ నుంచి 3,000 వరకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఫర్ డే ఇన్స్టాల్మెంట్. ఇది 4,20,000 నుంచి 5,70,000 వరకు మీకు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది చిట్టి లేపుకుంటే. అలాగే 4 lakhs చూడము, సేమ్ 400 weeks 200 days 1,500 నుంచి 2,000 వరకు ఉంది. 2,80,000 నుంచి 3,80,000 వరకు మీకు వస్తుంది. అలాగే 2 లక్షలు చూడండి, ఇది బెస్ట్ అనుకుంటా. 40 weeks నుంచి 200 days 750కి స్టార్ట్ అయ్యి 1,000కి ఎండ్ అవుతుంది ఈ చిట్టి పీరియడ్. ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే 1,40,000 నుంచి 1,90,000 వరకు మీకు వస్తుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో తీసుకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్లాన్ వచ్చేసి 5 lakhs 20 weeks 100 days. మీకు 3,750 నుంచి స్టార్ట్ అయ్యి 5,000 వరకు వస్తుంది ఇన్స్టాల్మెంట్. 3,50,000 తీసుకోవచ్చు స్టార్టింగ్లో, లాస్ట్కి వచ్చేసి 4,75,000 వస్తుంది. అలాగే ఇంకొకటి 4 లక్షలు, ఇది వచ్చేసి 20 weeks 100 days. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు 4,000 వస్తుంది. అలాగే 2,80,000 తీసుకోవచ్చు మీరు స్టార్టింగ్లో, ఎండింగ్లో 3,80,000 వస్తుంది. సో ఇక్కడ 20,000కి మాత్రమే కట్ అవుతుంది ఎండింగ్లో. ఇంకోటి 3 లక్షలు 20 weeks 100 days 2,250 నుంచి 3,000 ఇన్స్టాల్మెంటు, 2,10,000 వస్తుంది. 2,85,000 లాస్ట్కి వస్తుంది. ఇంకోటి 2 లక్షలు 20 weeks 100 days 1,500 స్టార్ట్ అవుతుంది. 1,500 నుంచి 2,000 వరకు మీకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఫర్ డే. 1,40,000 వస్తుంది స్టార్టింగ్లో, 1,90,000 మీరు తీసుకోవచ్చు ఎండింగ్లో. ఇంకొకటి 1,00,000 20 weeks 100 days 750 నుంచి 750 నుంచి 1,000 వరకు ఈఎంఐ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 750 నుంచి స్టార్ట్ అయ్యి 1,000 వరకు ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇది తీసుకోవాలనుకుంటే 70,000 నుంచి 1,95,000 వరకు మీరు దీన్ని బయట చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదన్నా డౌట్ ఉన్నా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే చిట్ ఫండ్ గురించి, దీనికి కపిల్ చిట్ ఫండ్ వచ్చేసి మీకు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మీరు బ్రాంచ్కి వెళ్ళి, నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి కట్టాలని ఏం లేదు. యాప్ ఉంటుంది, యాప్లో మీరు ఎక్కడైనా పే చేసుకోవచ్చు, మీరు ఏడున్నా సరే. లేదు మీకు యాప్లో వస్తలేదు అని అంటే నియర్ బై బ్రాంచ్కి వెళ్ళొచ్చు, కట్టచ్చు. అది కూడా వీడియో మన దగ్గర ఉంది, ఈ ఛానల్లో ఉంది, చూడండి. ఇంకోటి ఆప్షన్కి ఏమేమి కావాలి, ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, యాక్షన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిది, ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు అని అంటే మన దగ్గర ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.